నమస్తే వీధిని స్వాతం లక్ష్మణ సమాజేతం సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ 371వ జన్మదిన పురస్కరించుకొని మరి పంజాల జైహింద్ గౌడ్ ఈరోజు మరి భువనగిరి కోట మీద వివిధ నాయకులకు ఆహ్వానం పలికి మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి ఇప్పటికే మరి మాజీ ఎంపీలు మరి బూర నర్సయ్య గౌడ్ గారు కావచ్చు, మరి అలాగే చూస్తే రాపోల ఆనంద్ భాస్కర్ కావచ్చు, అలా బీసీ సంక్షేమ సంఘం మరి మేకవత్తుల నరేందర్ కావచ్చు, అలాగనే ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి మరి చాలామంది కూడా మరి ఇక్కడికి వచ్చి మరి వివిధ నాయకులు వచ్చేసి మరి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం సినీ నిర్మాత అయినటువంటి జయంత్ గారి ఆధ్వర్యంలో సినీ హీరో మరి ఇప్పుడే రావడం కూడా జరిగింది. వారిని తెలుసుకున్నాం. చెప్పండి. విభిన్న జాతులతో విభిన్న మతాలతో కూడుకున్న మన భారతదేశంలో అగ్రకులాల ఆధిపత్యం చలాయిస్తున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కావాలని చెప్పడమే కాకుండా బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం తీసుకొచ్చినటువంటి మహనీయుడు ప్రప్రథమించాడు మహానుభావుడైన పాపన్. అటువంటి మహానుభావుడు జయంతి ఉత్సవానికి ఈవేళ నన్ను పిలిచినందుకు అధ్యక్షులు శ్రీ జయహింద్ గౌడ్ గారికి, అలాగే తమ్ముడు మల్లేష్ గౌడన సర్దార్ సర్వాయి పాపన్న ఉత్సవాలు ఎక్కడ జరిగినా సరే మీరు రావాలంటూ ఆయన జీవితంతో పొడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తున్న తమ్ముడు మల్లేష్ గౌడ్ గారికి, అలాగే ఈ డయాస్ మీద పెద్దలు ఆయన ఈ వేళ తెలంగాణలో మొత్తం 50 పైగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలని ప్రతిష్ఠించారు. మల్లేష్ గౌడ్ గారు సర్దార్ సర్వాయి పాపన్న గారి మీద ఉన్న ఆయనకు అకుంఠిత దీక్షకి గౌరవానికి కూడా కోరుకుంటున్నా చెప్తున్నా. అన్న తమ్ముళ్ళు మన జయహింద్ గౌడ్ గారు ఫిలి మీడియా ఇస్ సో పవర్ఫుల్ మీడియా. అలాంటి మీడియా ద్వారా మన తెలంగాణ గడ్డకు కానీ, మన భువనగిరి ప్రాంతానికి కానీ, మన వరంగల్ జిల్లాకు కానీ ఇలాగ పరిమితమైన మహోన్నత చరిత్ర ఏమైతే ఉందో సర్దార్ సర్వాయి పాపన్ చరిత్రని ఆయనకు సర్దార్ సర్వాయి పాపన్ గారి చిత్రాన్ని తీసి పెద్దలు ప్రముఖ హీరో కృష్ణ గారిని కానీ, సుమన్ గారిని కానీ ఆయన కూడా నటించి అనేక మందితో చిత్రాన్ని తీసి ఈ ప్రపంచానికి సర్దార్ సర్వాయి పాపన్ చరిత్రను చెప్పాడు ఆయన ఈ జయహింద్ గౌడ్ గారు. అలాగే ఈవేళ ప్రతి సంవత్సరం కూడా గత 18 ఏళ్లుగా సర్దార్ సర్వాయి పాపన్న గురించి ఆయన జయంత్యోత్సవం జరుపుతూ ఇక్కడ అనేక కష్ట నష్టాలు కోరుస్తూ సర్దార్ సర్వాయి పాపన్న మనం ఆదర్శంగా తీసుకోవాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి అంటూ ఇలా సభలు నిర్వహిస్తున్న జయహింద్ గౌడ్ గారికి ధన్యవాదాలు చెప్తూ, అలాగే నరేంద్ర గౌడ్ గారు ఆయన కూర్చోమ్మా, మీరు కూర్చోవాలి. నరేంద్ర గౌడ్ గారు ఆయన ప్రముఖ బీసీ నాయకులు, బీసీల కోసం ఆయన జీవితంతో కష్టపడుతూ ఇక ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా బీసీల రాజ్యం రావాలి, బీసీల రాజ్యం రావాలంటూ కొత్తెత్తున్న నరేంద్ర గౌడ్ గారికి, అలాగే అనేక మంది మహామహులు ఉన్నారు ఇక్కడంతా. విజయ మనోహర్ రావు గారు పెద్దయిన విమలక్క వదిలేసే విజయ మనోహర్ రావు గారు పెద్దలు విజయ మనోహర్ రావు గారికి, మా తమ్ముడు రామలింగయ్య తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎక్కడైనా సరే ఆయనకున్న అమోఘమైనటువంటి గొంతుతో, పాటలతో, ఆటలతో ఆయనకున్న దీక్షతో అమోఘమైన కృషి చేస్తూ గట్టిగట్టి పాటుపడుతున్న మహానుభావుడు మన రామలింగానికి, డప్పు కొడుతున్న మా తమ్ముడికి, అలాగే విమలక్ గారి గురించి చెప్పాలి. విమలక్ గారి పక్కన ఆగారు, నేను ఆవిడ చెప్పవసరంలా. ఈవేళ మన భారతదేశంలో ప్రముఖ వాగ్గేయకారులు ఒక గద్దరన్న, ఓ వంగపూడి ప్రసాదరావు గారు, ఒక గోర టెంకన్న, ఒక గూడ అంజన్న, ఇలాంటి మహానుభావులు ఎందరో తమ గళాలతో, ఆటలతో, పాటలతో ప్రజలను చైతన్యం తీసుకొస్తూ అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ దే ఆర్ ప్లేయింగ్ దేర్ రోల్. వాళ్ళతో పాటు డి సమబుద్ధిగా ఓ స్త్రీ మూర్తిగా అమోఘంగా పాటలు పాడుతూ పాడటమే కాదు, పొడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం అనన్యంగా కృషి చేస్తూ ఆమె జీవితాన్ని ప్రజలకే అంకితం చేసినందుకు ఆ విమలక్ గారికి, అలాగే ఈవేళ సర్దార్ సర్వాయి పాపన్న ఉత్సవం ఘనంగా జరగాలని ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు ఓ ప్రజలారా, ఓ సర్దార్ సర్వాయి పాపన్న భక్తులారా, మీ అందరికీ ముఖ్యంగా మీడియా మిత్రులకు దండం పెడుతున్నా. సర్దార్ సర్వాయి పాపన్న గురించి మీరు చెప్పాలి. ఎందుకంటే ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడంటే మొఘలాయల్ని ఎదిరించి భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాల్ని మతాన్ని కాపాడి ఉద్ధరణ చేసిన
ఛత్రపతి శివాజీ ఎంత గొప్పవాడు. దక్కన్లో ఛత్రపతి శివాజీ గారితో టీఎన్టీ అంత గొప్పవాడేటువంటి సర్దార్ 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 సర్వాయి పాపన్ అంత గొప్పవాడు. ఈ సర్దార్ అనే బిరుదు ఆయనకి ఏ ప్రభుత్వం ఇవ్వలా, ఏ బ్రిటిష్ గవర్నమెంట్ ఇవ్వలా, కేవలం ప్రజలిచ్చారు. ఆయనకి ప్రజలిచ్చారు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ సర్దార్ సర్వాయి పాపన్న. ఏంటో గొప్పతనం మహానుభావుడు. ఆయన కులాసపూర్ మీకు తెలుసు ఆయన చరిత్ర. తారుపూరులో పుట్టాడైన మహానుభావుడు, కళ్ళు గీత కార్మికుడు. మన గౌడన్న చిన్నప్పటి నుంచి ఒక పేద గౌడన్న అలా బతుకు నిలుస్తూ ఆ రోజుల్లో బ్రిటిష్ పీరియడ్లో వాళ్ళకి కావాల్సిన రెవెన్యూ కావాలి. మన తెలంగాణ గట్ట వరకు జమీందారులు, జాగీర్దారులు, పటేల్స్, పట్వారీస్, నిజాం నవాబులు, కుతుబ్ షా నవాబులు అనేక మంది ఎవరు రూల్ చేసిన బ్రిటిష్ పీరియడ్లో వాళ్ళకి కావాల్సిన డబ్బు కావాలి, కప్పం కావాలి. అలాంటి దశలో విభిన్న జాతులతో విభిన్న మతాలతో కూడుకున్న మన భారతదేశంలో 75% పైగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే, ముఖ్యంగా కుల వృత్తులు, ఈ భూమిపుత్రులు, ఈ జీవనాడులు వాళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళ సర్వీస్ని అందజేస్తూ రైతులు, కుల వృత్తులు వారు అమోఘంగా అన్నదమ్ముల్లాగా కలిసి చేస్తున్న పనిలో సర్దార్ సర్వాయి పాపన్న చెట్టెత్తు కళ్ళు గీస్తూ అందరికి కళ్ళు పోస్తూ బ్రహ్మాండంగా నాయి బ్రాహ్మణులతో కానీ, మన రజకులతో కానీ, పేద ముస్లింలతో కానీ, పేద రైతులతో కానీ, పద్మశాలీలతో కానీ, అనేకమైన యాదవులతో కానీ, ఎవరైతే మన సంపన్న వర్ణాలు ఉన్నారో, ఎవరైతే భూమి పుట్టున్నారో, ఎవరైతే మట్టి మస్తున్నారో, ఎవరైతే కొలుతున్నారో వాళ్ళందరితో హాలాయి బలాయి చేసుకుంటూ ఆ మహానుభావుడు కాలం గడుతున్న దశలో బ్రిటిష్ వాడు పన్ను కట్టమంటున్నాడు. ఇక్కడ కుతుబ్ షాహీ వాడికి పన్నులు కట్టమంటున్నారు. తాడి చెట్టు ఎక్కితే పన్ను, కళ్ళు గీస్తే పన్ను, మన యాదవులు మేకలు మేపితే పన్ను. మన నాయి బ్రాహ్మణులు ఎక్కడికైనా వైద్యం చేయాలి, ప్రప్రదంగా వైద్యం చేసే నాయి బ్రాహ్మణులే. ఆ నాయి బ్రాహ్మణులు వైద్యం చేస్తూ వస్తున్నప్పుడు వాళ్ళు డోలు వాయించిన పన్ను. మన రజకులు పట్టలు మొత్తం క్లీన్ చేసి మొత్తం చుట్టే వాళ్ళ మీద పన్ను. ఏంది పన్ను 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 సర్దార్ సర్వాయి పాపన్న మదన పడుతున్నాడు. మేము మేలు చేస్తున్నాం సమాజానికి, మేము మేలు చేస్తున్నాం. అలాంటి మాకు పన్నులేంటి, ఈ ఉసుళ్ళేంటి, ఈ దుర్మార్గం ఏంటి, ఈ పాలనేంటి నో అని ఫీల్ అవుతున్నాడు. ఈ దశలో ఆయన ఏ రైతు, ఓ పేద రైతు చేలో తాటి చెట్టుకి కలుదిస్తున్న టైంలో ఆ పేద రైతు మీద పెద్ద పుల్ దాడి చేసింది. ఆ పెద్ద పుల్ దాడి చేసినప్పుడు ఆ పేద రైతు అమ్మా అమ్మా అనల్లా, నాన్న నాన్న అనల్లా, పాపన్న పాపన్న అన్నాడు పెద్ద రైతు. ఆ రైతు పాపన్న అంటే చెట్టు ఎక్కుతున్నా పాపన్న వెంటనే చెట్టు మీద దూకి ఆ పెద్ద పుల్ని పట్టుకొని ఆ పెద్ద పుల్ని చంపి ఆ రైతును సేవ్ చేశాడు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సర్దార్ సర్వాయి పాపన్న. దట్ ఈస్ ది గ్రేట్ వారియర్. అప్పుడు రైతు చెప్పాడు, పాపన్న ఇన్నాళ్ళు బట్టి నా రైతుని నా చేలోకి వచ్చి తాడుకొని తీసుకుంటుంటే ఏదో నాకు దండం పెడుతుంటే ఏదో మురిసిపోయాను, కానీ నేను దండం పెట్టాల్సింది పాపన్న నా ప్రాణాలు కాబట్టి నీకన్నా అని చెప్తే రైతు మనందరం కలిసి ఉద్యమం చెయ్యాలి ఈ పనులకు వ్యతిరేకంగా అని. మీరు నమ్మండి మిత్రులారా, 6 మందితో ఆయన ఉద్యమం స్టార్ట్ చేశాడు. 6గురితో గౌడాస్, రజకులు, నాయి బ్రాహ్మణులు, పేద ముస్లింలు, పద్మశాలీలు, యాదవులు, ఈ పేద రైతులు వీళ్ళతో ఆర్మీ తయారు చేశాడు ఆయన. మనం కొట్లాడాలి భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం. ఏ తెలంగాణ రైతాంగ స్థాయితో పోవడం జరిగిందో దానికంటే ముందే అమోఘంగా కొట్లాడ చేసిన మహా విరాది వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ సర్దార్ సర్వాయి పాపన్న. మనం కొట్లాడాలి, మన హక్కులకే కొట్లాడాలి, మన పనులు కట్టద్దు అని ఆ మహానుభావుడు 6గురితో స్టార్ట్ చేసిన ఉద్యమం 6 నుంచి 100, 100 నుంచి 1000 అలాగే 20,000 సైన్యం దాకా లాక్కొచ్చాడు ఆయన. లాక్కొచ్చాడు. బిగినింగ్ లో వెపన్స్ కావాలి, డబ్బులు లేవు, అందరూ పేదవాళ్ళవి. ఆ కన్న తల్లి జరిగి ఏడుస్తున్నాడు. ఆ కర్ర పట్టుకు ఇలా కొడుతున్నాడు. కొడుతున్న సర్దార్ సర్వాయి పాపన్న తల్లి చూసి, బిడ్డ ఎందుకే ఆలోచిస్తున్నావు, ఏం కొడుతున్నావు, ఏమైంది నీకు అని అడిగింది. అమ్మా నేను ఉద్యమం స్టార్ట్ చేశా, కానీ నాకు ఆయుధాలు లేవు. వాళ్ళ దగ్గర ఫిరంగులు, బిభత్సాలు, కత్తులు, డాల్స్ అన్నీ ఉన్నాయి. ఆయుధాలు కావాలమ్మా, ఆలోచిస్తున్నానమ్మా, ఏం చేయాలంటే వెంటనే సర్దార్ సర్వాయి పాపన్న కన్న తల్లి, మహాతల్లి, ఆవిడ చేతుకున్న 2 బంగారపు కడియాలు ఆడ అత్తమామలు పెట్టినట్టు, తీసుకో బిడ్డ, వెళ్ళు, అమ్ము, ఎంత డబ్బుతో నువ్వు ఆయుధాలు తయారు చేస్తుంది మహాతల్లి.
ఆ తల్లి ఆశీర్వాదంతో ఆ మహానుభావుడు ఆ బంగారాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో ఆయుధాలు కొని దెన్ ఈ స్టార్టెడ్ ది ఫైట్. ఒక జిజియాబాయి ఛత్రపతి శివాజీ మేలు చేసిందో, తయారు చేసిందో, ప్రేరేపించిందో, అలా సర్దార్ సర్వాయి పాపన్న తల్లి అలా ప్రేరేపించింది. యుద్ధం గోయింగ్ ఆన్, బ్యాటిల్ ఇస్ గోయింగ్ ఆన్. ఫస్ట్ కొలాస్పూర్ యుద్ధం చేశాడు, ఆ కోటను ఆక్రమించాడు. నెక్స్ట్ ఇదే భువనగిరి కోట. ఏ భువనగిరి కోట ముందు ఈనాడు జై హింద్ గౌడ్ గారు మనందరం కూడా ఉత్సవాలు జరుపుకుంటున్నామో, ఆ మహానుభావుడు విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారో అదే భువనగిరి కోటని ఆక్యుపైడ్. భువనగిరి కోట అయింది. గోల్కొండ కోటకి వెళ్ళాడు మొదలు. గోల్కొండ కోటకి వెళ్ళాడు. కుతుబ్ షాహీ రూల్ చేస్తున్నాడు. ఈయన దాడి తట్టుకోలేకపోతున్నాడు. చివరికి మొఘలాయ చక్రవర్తి ఔరంగజేబుకి ఆయన కోరుకున్నాడు, వినిపించుకున్నాడు, సర్దార్ సర్వాయి పాపను మేము ఆపలేకపోతున్నాం, మీ సైన్యాన్ని పంపాలి, మా కోపు కాయాలి. ఈజ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ఔరంగజేబ్. వెంటనే ఢిల్లీ నుంచి 2000 సైన్యం వచ్చింది. అమోఘమైన ఆర్మడ్ ఫోర్స్ వచ్చింది. అటువంటి ఆర్మడ్ ఫోర్స్తో అంత సైన్యం లేకపోయినా, అంత గొప్ప ఆయుధాలు లేకపోయినా గెరిల్లా వార్ఫేర్ చేసి ఆయనకు టాక్టిక్స్ తో ఆయన కూడా ఓడించి తరిమి గోల్కొండ కోట ఎక్కి గోల్కొండ కోట పైన పడుగు బలహీన వర్గాల జెండా ఎగరేసిన ప్రప్రథమ వీరాది వీడు సర్దార్ సర్వాయి పాపన్న. ఈ సర్దార్ సర్వాయి పాపన్న బతుకుంటే మన దక్కన్ సామ్రాజ్యం ఏమైపోతుందో, మన మొఘలాయ సామ్రాజ్యం ఏమైపోతుందో, మన బ్రిటిష్ సామ్రాజ్యం ఏమైపోతుందో అని భయపడిపోయి ఒక్కోవట్టుతో విషప్రయోగం చేయించి సర్దార్ సర్వాయి పాపను చంపేసింది ఇక్కడున్న కుతుబ్ షాహీ గవర్నమెంట్. అందుకే మిత్రులారా, మీరు నమ్మండి మిత్రులారా, నెపోలియన్ అంటాడో మాట, నెపోలియన్ బోనాపార్టే మీరందరూ వినే ఉంటారు. ఆయన గొప్ప మాట చెప్పాడు, దయచేసి సైలెంట్ ఉండండి బ్రదర్స్, ప్లీజ్ ఎవరు మాట్లాడద్దు, ప్లీజ్ ప్లీజ్ కమ్, దయించరండి ప్లీజ్ కమ్, తమ్ముళ్ళు దయించు ప్లీజ్ కమ్. ఏ కోవర్స్తో విషం ప్రయోగం చేసి సర్దార్ సర్వాయి పాపను చంపేశారో, ఆ చంపేసిన తర్వాత మొత్తం యావత్ జాతి కూడా సర్దార్ సర్వాయి పాపను చనిపోయేటట్టు నమ్మలా. కానీ ఆ తర్వాత చూసిన తర్వాత అది బ్రిటిష్ గవర్నమెంట్ కానీ, ఈ మొఘలాయి గవర్నమెంట్ కానీ, కుతుబ్ షాహీలు కానీ ఆ మహానుభావుడు శిరచ్ఛేదం చేసి మళ్ళా ఎవడు కూడా సర్దార్ సర్వాయి పాపంలా రివోల్ట్ చేయకూడదు, రివోల్ట్ చేస్తే ఇదే కథని గోల్కొండ కోట పైన శిరస్సును అలా ఎలాడదీశారు. అది చూసి అప్పుడు ఆ వేళ ఈ వరంగల్ జిల్లా, ఈ జనగాం, ఈ ఆలేరు, ఈ భువనగిరి, ఈ సమస్త ప్రాంతం ఏ సర్దార్ పాపన్న ఎక్కడైతే రూల్ చేశాడో ఆ ప్రజలు ఆ మహానుభావులందరూ వచ్చి ఏడ్చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న చనిపోయావా, పడుగు పదిహేను వర్గాల రాజ్యాధికారి పట్టుకొచ్చావు, పేదలకు అన్నం పెట్టావు, పన్నులు తీసేశావు, పేదవాళ్ళని చదివించావు, ఏమి చేసావు? ఏ స్త్రీ మీద ఎవరైనా దాడి చేస్తే వాళ్ళని శిక్షించావు. ఒక రామరాజ్యం చూసాం, ఓ పడుగు పదిహేను వర్గాల రాజ్యం చూసాం, ఉన్నవాడు కొట్టావు, లేనివాడు కొట్టావు, ఓ రాబరీ హుడ్ని చూసాం. ఎంత గొప్పవాడు సర్దార్ సర్వాయి పాపన్న. నీ ఫోటో పెట్టుకుని దీపం వెలుచుకొని బతుకున్నాం, మాకు ఈ వేళ మా దీపం ఆరిపోయిందా అని గుండెలో విషయాలు ఏడ్చారు. దట్ ఈస్ సర్దార్ సర్వాయి పాపన్న. అందుకే నెపోలియన్ బోనాపార్టే మాట్లాడాడు, ప్రభువా, ఓ మై గాడ్, యు సేవ్ మీ ఫ్రమ్ మై ఫ్రెండ్స్, ఐ కెన్ బ్యాటిల్ విత్ మై ఎనిమీస్ అంటాడు ఆయన. ఎంత గొప్ప మాట చూసుకోండి. ఓ ప్రభువా, నువ్వు నా స్నేహితులను రక్షించు, నా శత్రుత్వం యుద్ధం చేస్తాడు ఆయన. అంటే మన స్నేహితుల్లాగా ఉండి కోటి పని చేసి మనల్ని దెబ్బకొట్టుకోవడంతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పిన మహానుభావుడు నెపోలియన్ అయితే దాని సూచిగా మన సర్దార్ సర్వాయి పాపన్న మరణం. కాబట్టి అలాంటి గొప్ప మహానుభావుడు, గొప్ప రాజకీయ వస్తున్న మహానుభావుడు గురించి మీరు నమ్మండి మిత్రులారా. ది సొసైటీ ఆఫ్ దక్కన్ అనే దాని మీద రాబిన్ గారు అనే ఇంగ్లీష్ అయినా బ్రిటిష్ అయినా ఓ పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో మీరు నమ్మండి, యనమండూరు బొమ్మలు ఉన్నాయి అనుకుంటాం మనం, యనమండూరు కాదు, ఆయన రాసింది యనమండూరు గురించి రాశాడు. ఆయన యనమండూరు గురించి రాస్తే ముఖసూత్రం వచ్చి సర్దార్ సర్వాయి పాపన్ది. అంటే ఎంత ఇంపార్టెన్స్ సర్దార్ సర్వాయి పాపన్కి ఇస్తే చూడండి. ఆ పుస్తకం ముద్రించింది కూడా నాట్ అవర్ ఇండియా, నాట్ ఇన్ అవర్ హైదరాబాద్, నాట్ ఇన్ అవర్ భువనగిరి. ఆ పుస్తకం ముద్రితమైంది లండన్లో బ్రిటిష్ మ్యూజియం దగ్గర, అక్కడ ముద్రితమైంది పుస్తకం. ఆయన బొమ్మ ది గ్రేట్ హీరో, ది గ్రేట్ వారియర్ సర్దార్ సర్వాయి పాపన్న ఇన్ దక్కన్ అని కూడా అక్కడ పెట్టారు. ఆ యనమండూరు గ్రేట్ వార్లో ఎవరంటే ఓరుగల్లు ప్రతాపరుద్రుడు,
Muhammad Tabus, Muhammad Gawan. Please, 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 please. ఓరుగల్లు ప్రతాపరుద్రుడు మహమ్మద్ దావూస్, మహమ్మద్ గవాన్, రామారామయ్య అండ్ మాలిక్ అంబర్ అండ్ తుకారాం అండ్ తారాబాయ్ అండ్ సర్దార్ సర్వాయి పాపన్న. ఇంతమంది ఎనుమూరు, ఈ ఎనమండ్రు డక్కన్ హీరోస్ లో ఆయా ప్రాంతాల్లో ఆయా విషయాల మీద అమోఘాన్ని ఫైట్ చేస్తున్న దశలో వాళ్ళ గురించి ఒక పుస్తకం ముద్రింపు చేస్తే ఆ పుస్తకం మీద ఓరుగల్లు ప్రతాపరుద్రుడు బొమ్మైలా, ఓ మహమ్మద్ దావూస్ బొమ్మైలా, ఓ తుకారాం బొమ్మైలా, ఓ తారాబాయ్ బొమ్మైలా, ఓ రామారామి బొమ్మైలా, మాలిక్ అంబర్ బొమ్మైలా, మహమ్మద్ గవన్ బొమ్మైలా ముఖ చిత్రం సర్దార్ సర్వాయి పాపన్న ముఖ చిత్రం వేశారు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ సర్దార్ సర్వాయి పాపన్న. ఆ పుస్తకం ఇక్కడ కాదు, లండన్లో. అంత మహానుభావుడు. అటువంటి మహానుభావుడు చరిత్ర నిజంగా మనందరం అర్థం చేసుకోవాలి, స్ఫూర్తి తెచ్చుకోవాలి, ఆయన ఆయుష్యం కోసం ఫైట్ చేయాలి. అదే దశలో ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మిత్రులారా, ఆ మహానుభావుడు అనేవాళ్ళ ఆ రోజుల్లోనే ఓ బిడ్డలారా అని రాజ్యం వహిస్తూ మన తల్లిదండ్రులు పూర్వం రోజుల్లో తమ పిల్లలకు నగో, నట్రో, భూమో, పుట్రో ఇచ్చేవారు. కానీ ఈవేళ మనం ఏం ఇవ్వడం, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, చదువు ఇవ్వాలి, చదువు ఇవ్వాలి, చదువు ఇవ్వాలన్నాడు ఆయన మహానుభావుడు. అందుకే మీరు నమ్మండి, 80% ఉన్న పేద పడుగు బలహీన వర్గాలందరూ కూడా ఉచిత విద్యను నేర్పాడైనా. ఉచిత విద్యని ఏమి సంస్కారం పెట్టాడు మహానుభావుడు. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఓ సోదరులారా, మనందరం కూడా పడుగు బలహీన వర్గాల వారు ఆ మహానుభావుడు స్ఫూర్తి తీసుకొని మన బిడ్డలందరినీ బాగా చదివించండి, గొప్పోడు చేయండి, ఆ మహానుభావుడు చరిత్ర చెప్పండి. మన బిడ్డలందరూ కూడా అవకాశాలు ఉన్నాడు, ఎవరికి మేము తీసుకోం, మేము సర్దార్ సర్వాయి పాపన వారసుని అని నిరూపించి గొప్ప గొప్ప పదవుల్లోకి వచ్చి అమ్మా నాన్నని, తల్లిదండ్రుల్ని, చదివిన కాలేజీల్ని, కన్న ఊరిని మర్చిపోకుండా మేలు చేసి ఈ దేశానికి కీర్తి ప్రతిష్ఠ తీసుకురావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలు జై హింద్ గౌడ్ గారికి, మల్లేశం గౌడ్ గారికి, ఈ పెద్దలందరూ కూడా మీడియా మిత్రులకు, ప్రేక్షదేవుల మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.